హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఈరోజు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట ఖమ్మం వచ్చేసింది. సో మనం ఇప్పుడు వెనకాల చూస్తున్నాం కదా, కిల్లా కనిపిస్తుంది. ఖమ్మం కిల్లా దగ్గరలో ఉన్న వైశాలి గారు, శ్రావణి గారు ఇద్దరు మనకి ఈరోజు మంచి రెసిపీస్ చేసి చూపించడానికి ఖమ్మానికి పిలిచారు. సో ముందుగా ఈ కిల్లాని ఒక లుక్ వేసి వారింటికి వెళ్ళి వారు ఏ వంటలు చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. సో మరి ఒకసారి కిల్లాని చూసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ హౌస్ హాసిని. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వైశాలి. వైశాలి గారు ఏమవుతారు? మా హస్బెండ్. మీ పేరండి? మదరి. కిడ్స్ మీ వాళ్ళేనా? లక్ష్మణ్ అభినయ్. లక్ష్మణ్ అభినయ్. ఓకే. దేదీప్య. దేదీప్య, నైస్ నేమ్. ఓకే. మా తమ్ముడు, మా మరదలండి. మీ పేరండి? వెరీ వెల్కమ్ టు జీ తెలుగు. దిస్ ఇస్ మహేష్ అండ్ శ్రావణి. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 10 days. 10 days. న్యూలీ మ్యారీడ్. సో సంక్రాంతి పండుగ కళంతా ఇక్కడే మీ ఇంట్లో కనిపిస్తుంది. చాలా బాగా డెకరేట్ చేశారు ముగ్గులతో, అలాగే మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని యూజ్ చేశారు. చాలా బాగుంది, డెకరేషన్ అంతా చాలా బాగుంది. మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేనే. మీరే వంట చేస్తున్నారు. సో నెక్స్ట్ మీరా? విశాలి. శ్రావణి గారు, వైశాలి గారు ఇద్దరు వంటలు చేసి చూపిస్తారు. చూద్దాం. సో వెళ్దామా? సో శ్రావణి గారు, ఫస్ట్ మీరే కదా వంట చేయాల్సింది. ముందుగా వంట చేసే కంటే ముందు మీకు ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా, సో చాలా రీసెంట్లీ మ్యారేడ్. ఇంట్లో వంటలు స్టార్ట్ చేశారా చేయడం? ఇంకా స్టార్ట్ చేయాలా? ఇంకా స్టార్ట్ చేయాల. ముందు అంతకు ముందు అలవాటు ఉందా చేయడం? ఎప్పుడైనా ఎలాంటివి చేసేవాళ్ళు పెళ్లికి ముందు? టీవీలో చూసి చేసేదాన్ని. టీవీలో చూసి ఇంట్లో ట్రై చేసేవాళ్ళు బాగా. సో అయితే ఐటమ్ పేరు చెప్పండి ఫస్ట్. ఏం చేస్తున్నారు? మైదా కొబ్బరి బిస్కెట్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? షుగర్ పౌడర్, మైదా, కొబ్బరి తురుము, నెయ్యి, నూనె. బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా, మీరు చేసిన దానికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసి చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారు? టేస్ట్ యాడ్ చేసే చేస్తున్నాం. టేస్ట్ యాడ్ చేసి అంటే ఎలా? సంక్రాంతి స్పెషల్ కదా. ముందు ఏం కావాలో చెప్పండి. కొబ్బరి, షుగర్ పౌడర్. ఓకే, ఉన్నాయి కదా రెడీగా. దాన్ని కలుపుకోవడానికి బౌల్ కావాలా? సో బౌల్ తీసుకున్నాము, కలపండి. 1 కప్ కొబ్బరి తురుము, 1 కప్ కొబ్బరి తురుముకి 1/2 కప్ షుగర్. అది కూడా షుగర్ పౌడర్. షుగర్ పౌడర్. సో ఇంతకు ముందు అసలు వంటగదిలోకి వెళ్ళారా? నాకు మిమ్మల్ని చూస్తే డౌట్ వస్తుంది. చేశారు. కొత్తగా మ్యారేజ్ అయింది అన్నారు కదా, సంక్రాంతికి మీ వారికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అమ్మ వాళ్ళు? ఇంకా డిసైడ్ అవ్వాలా? ఇంకా డిసైడ్ అవ్వలేదు. మీ వారు ఏం అడగలేదా? మీ వాళ్ళు ఏమైనా పెడదాం అనుకుంటున్నారా? ఏం పెడదాం అనుకుంటున్నారు? పోనీ నాకు తెలీదు అని. ఇంకేం తెలీదా? కొబ్బరి తురుము, తర్వాత షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత మైదా దీనికి సరిపడా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా వైశాలి గారు మీ బ్రదర్ అన్నారు కదా, సో పెళ్ళప్పుడు ఏం కోరికలు కోరారు ఆడపిల్ల వాళ్ళని? నేను ఎలా కోరుతానంటారా? చెప్పండి. వాళ్ళే ఇస్తారు కదా, మనం ఎందుకు అడగటం అని చెప్పి వాళ్ళు ఇచ్చేదంతా సాటిస్ఫై. అంటే వీళ్ళు కూడా మీరు అడుగున్నవి ఇచ్చేసారా? ఇచ్చారండి. ఓకే. సో లేకపోతే మీ మరదలు పక్కనే ఉన్నారని చెప్తున్నారా? అట్లే లేదండి, ఇచ్చారండి. సో మైదా కూడా వేస్తూ కలుపుకోవాలి. సో మైదాతో కలిపేసుకొని మనం ఎలా ఉండాలి? ముద్దగా ఉండాలి. అదే ముద్ద, చపాతీ ముద్దలాగా. చపాతీ ముద్దలా గట్టిగా ఉండాలి. ఈలోపు ఇంకేమైనా మనం చేయాల్సింది ఉన్నాయా? తయారు చేసుకోవడానికి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మీ హాబీస్ ఏంటి? గ్లాస్ పెయింటింగ్. గ్లాస్ పెయింటింగ్. ఓకే. మామూలుగా పెయింటింగ్ కూడా ఎక్కువ ఇష్టమా? ఇష్టమే. తర్వాత ఇంకా లిజనింగ్ సాంగ్స్. పాడతారు కూడానా? సో అయితే అయిపోయిందా కలపడం అయిపోయింది. 2 hours నానాలి. ఓకే, ఇలా కలుపుకుంది 2 hours నానబెట్టుకోవాలి. మరి నానబెట్టింది తెచ్చారా? తెచ్చాను. దీన్ని ఇప్పుడు చిన్న ముద్దలుగా చేసుకొని పేపర్ మీద నెయ్యేసి అద్దుకోవాలి. సో ఈ ముద్దని 2 hours నానబెట్టుకొని చిన్న బాల్స్ లో చేసుకొని బిస్కెట్స్ చేసుకోవాలి. ఓకే. బాల్స్ చేసుకున్నాం కదా, దాన్ని పేపర్ మీద నెయ్యి రాసి ఒత్తుకోవాలి. ఓకే. సో చిన్న చిన్న బాల్స్ చేశారు. బిస్కెట్స్ చిన్నగా చేద్దామన్నా? కావాలంటే మనం కొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ లో? సో మొత్తం కొబ్బరి బిస్కెట్స్ కాబట్టి కొబ్బరి తురుమే ఎక్కువ ఉంది. సో మరి మ్యారేజ్ రీసెంట్ గా అయింది కదా, మ్యారేజ్ అప్పుడు చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా చెప్తారా? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం లేవా? డాన్స్ చేస్తావా? లేకపోతే మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు 10 days అయిపోయింది కదా, మాట్లాడుతూ ఉంటారు కదా, నీకు అవ్వచ్చు కదా. డాన్స్ చేయడం వచ్చా మీకు? పాటలు పాడతాం వచ్చు కదా. అడిగారా మీ వారు పాట పాడమని? పాడారా? పాడా. సో పెయింటింగ్స్ ఏమైనా వేసి పెట్టారా మీ ఆయనకి గిఫ్ట్ గా? గిఫ్ట్ గా అంటే ఏం వేయలేదు, ఇంట్లో వేసినవి ఉన్నాయి. ఇంట్లో వేసినవి ఉన్నాయి.
ఓకే, మరి ముందు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు వారు చూసినప్పుడు అలా ఉంటాయి కదా, దొంగచాటుగా చూడడం, లేకపోతే వేరే పిల్లల్ని పంపించి ఎలా ఉన్నారో చూసారా ఫస్ట్ అనడం, అలాంటి ఏమైనా జరిగాయా? ఏం జరగలే. నిజంగా ఏం జరగలే. మీరు చెప్పండి. ఏం జరగలేదు. ఏమి జరిగింది? మీరు వెళ్ళారా మరి పెళ్లి అంటే కొంచెం రిలేటివ్స్ లాగా అనమాట. ఫస్ట్ లో తెలుసు. అలా తెలిస్తే ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళారా పెళ్లి చూపులకి? వెళ్ళాను. ముందు రిలేటివ్సా మీరు? కొంచెం. సో వేయచ్చండి. ఎస్హెచ్. సో పెళ్లికి ముందు సంక్రాంతి ఎలా ఉండేది? బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడంటే ఇంకా ఏ బాధరబంది ఉండదు కదా, అమ్మో అత్తయ్య, అమ్మో మామగారు అలా అని ఇంట్లో ఉంటారు. అమ్మ నాన్న అనగానే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా, అలా ఉందా? లేకపోతే కొంచెం ఏమన్నా ఇక్కడ అత్తయ్య భయం అట్లా ఏమన్నా ఉందా? భయం ఏం లేదు. భయం ఏం లేదా? కొత్త వాళ్ళు అయితే కొంచెం తెలియని వాళ్ళు అయితే కొంచెం అనేది ఉంటది. వాళ్ళకి తెలిసిన కాబట్టి ఏం ఉండదు కదా. ఓకే. సో అసలే మీరు వదిన మరదలు కదా? అవును. ఎలా ఉన్నారు మీ కొత్త మరదలు? బాగుంది. బాగుంది. ఫ్రెండ్లీగా ఉందా? ఫ్రెండ్లీగా ఉంది. మాలో కలిసిపోతుంది. మా సిస్టర్లు నాలో అవునా? కలిసిపోతుంది. ఓకే, అయితే మార్కులు కొట్టేశారు అప్పుడే. మీ సిస్టర్ ఏం చేస్తున్నారు? మా సిస్టర్ హౌస్ వైఫ్. మీరు మొత్తం ఎంతమంది అండి? తమ్ముడు, చెల్లి, నేను పెద్ద. ముగ్గురు. ముగ్గురు. చెల్లికి కూడా ఒక పాప బాబు, నాకు ఒక పాప బాబు. సో పిల్లలందరూ చదువుకుంటున్నారు? చదువుకున్నారు. ఇప్పుడే కదా మీ తమ్ముడికి మ్యారేజ్ అయింది. అవును. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకొంచెం కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. అవును. కొత్త మరదలు. సో ఏడిపించడం అవి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏడిపించేదాకా వెళ్ళలేదు. 10 days కదా అయింది. ఇంకా తర్వాత ఉంటుంది. సో మరి మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఓన్లీ బ్రదర్. బ్రదరా? ఓకే. అంటే మీ వారిని బావగారని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు కదా, ఇక ఇలా బిస్కెట్లు ఏమైనా చేస్తే ఇందులో గోళీలు పెట్టడం, ఇంకేమైనా పెట్టడం, మీరు ఏమైనా ట్రై చేస్తారా? పోనీ ఎలాగో సిస్టర్స్ లేరు కదా, ఇంకేం చేయలేదా? ఎందుకు బాధపడతారనా, లేకపోతే మీరే ఆయన బాధపడడం ఇష్టం లేక? బాధపెట్టడం ఇష్టం లేక. అమ్మా చూస్తున్నారా ఎంత సున్నితంగా చూస్తుందో. వాళ్ళ ఆయన అసలు బాధపడడం లేదు. అంతే ఉండాలి కదండి. న్యూలీ మ్యారేజ్ అంటే వాళ్ళు అంటే ఇప్పుడు అలానే ఉండాలి. ఇప్పటి నుంచే ఉంటేనే ఇద్దరికి అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ కొంచెం తర్వాత గుర్తుంటాయి కదా, కొత్తగా మ్యారేజ్ అయిన కొత్తగా చిన్న చిన్నవి, ఆ కొంచెం కూడా బాధపడడం ఇష్టం లేదు. ఆ స్వీట్ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదా. అవును. మరి మీకు సిస్టర్ ఉంది కదా, మీ మ్యారేజ్ అయినప్పుడు మీ వారిని మీ సిస్టర్ ఏమైనా నేర్పించారా? కాఫీలో కారం కలపడం. మాది మ్యాండ్రికం. తెలిసి కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఫ్రీగా ఉంటారు. ఫ్రీగా ఉంటారు. అట్లాంటివి కలర్ వచ్చాయి కదా, తీయచ్చా? తీయచ్చు. అవును. ఈ బిస్కెట్స్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? దగ్గర. ఓకే, అప్పుడే నేర్చుకోవడం కూడా అయిపోయింది. ఇవి ఎన్ని రోజులు ఉండొచ్చు ఇంట్లో మనం నిల్వ చేసుకోవడానికి? 1 week. ఏం పాడుకోవు? ఇంకా అన్ని ఇంట్లో స్నాక్స్ ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంటారు ఎక్కువ? మరి ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, సంక్రాంతి సీజన్ లో సంక్రాంతి అంటే ఫెస్టివల్ కి ఏదైనా స్వీట్స్ చేస్తారు కదండి. స్వీట్స్ బాగా చేస్తారు. ఓకే. ఇక్కడ ఎక్కువ ఏ స్వీట్స్ చేస్తారు? ఇక్కడ అన్ని అరిసెలు జనరల్ గా ఎక్కువ చేస్తారు. అరిసెలు, చెక్కిలాలు చేస్తారండి. అమ్మగారి దేవురు? అమ్మగారిది నేలకొండపల్లి అండి. సో అత్తయ్య గారిది ఖమ్మం. మా సార్ది పూలంపల్లి అండి. అయితే మామూలుగా బిజినెస్ నా విలేజ్ అండి, అందుకని ఖమ్మం వచ్చి సెటిల్ అయ్యామండి. ఓకే, తీసేయండి, కళ్ళు వచ్చేసాయి. అయిపోయాయి కదా కొబ్బరి బిస్కెట్లు. ఫైనల్ ప్లేట్లోకి తీసుకుందామా? మైదా కొబ్బరి బిస్కెట్లు రెడీ. ఫస్ట్ మెత్తగా ఉంటే తర్వాత కలకల్లాడుతాయి. శ్రావణి గారు చేసిన మైదా కొబ్బరి బిస్కెట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. మైదా కొబ్బరి బిస్కెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా, కొబ్బరి తురుము, నెయ్యి, నూనె, షుగర్ పౌడర్. మైదా కొబ్బరి బిస్కెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్ షుగర్ పౌడర్, కొద్దిగా మైదా వేస్తూ చపాతీ ముద్దలా కలుపుకొని ప్లాస్టిక్ పేపర్ మీద నెయ్యి రాస్తూ చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని వీటిని బిస్కెట్స్ లా ఒత్తుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఈ బిస్కెట్స్ ను ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మైదా కొబ్బరి బిస్కెట్స్ సర్వింగ్ కి రెడీ.